ఓకే. సో ఇంపార్టెన్స్ ఆఫ్ డేటా. సో ఇప్పుడున్న బయట సిచ్యువేషన్లో ప్రతోడికి డేటా కావాలి. దేనికి? డెసిషన్స్ తీసుకోవడానికి, ఏమైనా కాంపిటేటివ్ అడ్వాంటేజ్, వాడితో కంపేర్ చేసుకోవడానికి, హిస్టారికల్ అనాలిసిస్కి, ప్రెడిక్షన్స్కి, ప్రాబబిలిటీస్కి, ప్రతి దరిద్రానికి వాడికి డేటా కావాలి. డేటా లేకుండా వాడు ఏమీ చేయలేడు. సో డేటా చూసి డైరెక్ట్గా వాడు డెసిషన్స్ తీసుకోలేడు, ఒక CEO ఆర్ ఎల్స్ డేటా సైంటిస్ట్. సో వాడు వాడి సైడ్ నుంచి అనాలిసిస్ చేయాలి. బట్ డేటా గ్యాదర్ చేయాలి. డేటా గ్యాదర్ చేసి ఎక్కడ పెట్టుకోవాలి? సో ఎక్కడ పెట్టాలి అని డిసైడ్ చేసేవాడే ప్రాపర్గా డేటా ఆర్కిటెక్చర్ ఇన్ జనరల్ ఓవర్వ్యూ చెప్పాలంటే. సో ఫర్ ఎగ్జాంపుల్, ఒక లైబ్రరీ ఉంది, ఒక బుక్ ఉంది, అది ఎక్కడ పెట్టాలి అంటే ఒక రూమ్, లైబ్రరీలో ఏ రూమ్లో పెట్టాలి, ఏ షెల్ఫ్లో పెట్టాలి, ఏ ర్యాక్లో పెట్టాలి. సో ఇవన్నీ ఉంటాయి. సిమిలర్లీ డేటా ఆర్కిటెక్చర్లో కూడా ఒక సెట్ ఆఫ్ డేటా ఉంది. ఆ డేటా నేను ఎక్కడ పెట్టాలి, ఎలా పెట్టాలి, ఎందుకు పెట్టాలి, ఎప్పుడు పెట్టాలి. సో వీటన్నిటికీ ఆన్సర్ ఇచ్చేవాడే డేటా ఆర్కిటెక్ట్. సో డేటా ఆర్కిటెక్ట్కి బేసిక్గా నువ్వు వర్క్ చేయాలన్నా ప్రాపర్గా నీకంటూ సెట్ ఆఫ్ టూల్స్ తెలిసి ఉండాలి. అండ్ రిక్వైర్మెంట్స్ లేకుండా, ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ లేకుండా డేటా ఆర్కిటెక్ట్ ఎవరు చేయరు. ఫర్ ఎగ్జాంపుల్, ఇల్లు కట్టాలన్న రిక్వైర్మెంట్ లేనప్పుడు సివిల్ ఇంజనీర్ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. సో కంపల్సరీ నీకు ఇల్లు కట్టాలని రిక్వైర్మెంట్ ఉన్నది, సివిల్ ఇంజనీర్ వాడి పని చేయాలంటే. సో సిమిలర్లీ ఒక ప్రాజెక్ట్ ఒక రిక్వైర్మెంట్ ఉండాలి. ఆ రిక్వైర్మెంట్ బేస్డే వాడు ఏదైనా ప్రొసీడ్ అవ్వగలుగుతాడు. ఆ రిక్వైర్మెంట్ డ్రైవ్ చేస్తుంది మన వర్క్ని, డేటా ఆర్కిటెక్ట్ అన్నా డేటా మోడలర్ అన్నా. సో డేటా ఆర్కిటెక్ట్కి మేజర్గా కావాల్సింది రిక్వైర్మెంట్, నెక్స్ట్ బుర్రవాడడం, కామన్ సెన్స్. సో అసలు క్లయింట్కి ఏం కావాలి? ఇప్పుడు ఇల్లు కట్టడానికి వచ్చాడు ఒకడు, వాడికి ఎలాంటి ఇల్లు కావాలి అనేది కస్టమర్ని అడిగి తెలుసుకొని సివిల్ ఇంజనీర్ ఇస్తాడు, రాదర్ దాన్ వాడంతటి వాడిచ్చి నువ్వు ఇట్లా కట్టుకోరా అని చెప్పాడు. సో నాకు 2 story బిల్డింగ్ కావాలని కస్టమరే అడుగుతాడు. సో 2 story బిల్డింగ్ ఎలాంటివి కావాలి, ఎన్ని బెడ్రూమ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇవన్నీ అడగకుండా సివిల్ ఇంజనీర్ యాజ్ ఇట్ ఈజ్ ఇచ్చేడు వాటి డిజైన్. సో కస్టమర్ నుండి నీకు అంతా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకున్న తర్వాత విచ్ సొల్యూషన్ సాటిస్ఫైస్ ద యూజర్ బిజినెస్ అనేది సివిల్ ఇంజనీర్ ఆలోచించి ఒక డిజైన్ ఇస్తాడు. ఏమన్నా చేంజెస్ సజెస్ట్ చేయాలంటే కస్టమర్ సజెస్ట్ చేస్తాడు, అకార్డింగ్లీ సివిల్ ఇంజనీర్ మోడిఫై చేస్తాడు. సో డేటా ఆర్కిటెక్ట్, డేటా మోడలర్ సివిల్ ఇంజనీర్ లాగానే ఆలోచించాలి. అన్ని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుని కస్టమర్ దగ్గర నుండి ఆ ఇన్పుట్స్ బేస్డ్ డిజైన్ ఇవ్వాలి. సో సివిల్ ఇంజనీర్ ఒక ఇంటికి చేస్తాడు, డేటా ఆర్కిటెక్చర్ మొత్తం ఎంటర్ప్రైజ్ కన్నా చేస్తాడు, ప్రాజెక్ట్ కన్నా చేస్తాడు. సో నీకు ఏ రూమ్ ఎంత సైజ్ ఉండాలి ఇవన్నీ తెలియాలంటే నీకు ఒక ల్యాండ్ ఉండాలి. సిమిలర్లీ ఒక ప్రాజెక్ట్, ఒక ఎండ్ టు ఎండ్ ఆర్కిటెక్చర్ ఉంటేనే, ప్రాపర్గా టూల్స్ అండ్ సెట్స్ ఉంటేనే నువ్వు ఒక ప్రాజెక్ట్ డెలివర్ చేయగలుగుతావు. సిమిలర్లీ నీకు ఒక మేస్త్రీలు, కూలీలు ఉంటేనే ఇల్లు కట్టగలుగుతావు. అలానే డేటా ఇంజనీర్లు ఉంటేనే డేటా ఇంజనీర్స్ ఉంటేనే నువ్వు ఒక ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ ఇవ్వగలుగుతావు. బట్ మేస్త్రీలు పని చేయాలంటే వాడికి డిజైన్ సివిల్ ఇంజనీర్ ఇస్తాడు. ఇక్కడ డేటా ఇంజనీర్ పని చేయాలంటే వాడి డిజైన్ డేటా ఆర్కిటెక్ట్ ఇవ్వాలి. సో దట్స్ ద రోల్ ఆఫ్ డేటా ఆర్కిటెక్ట్. సో డేటా ఆర్కిటెక్ట్ ఈజ్ అ బ్లూ ప్రింట్. సో blueprint provided to satisfy the client's requirement in order to improve their decision making, their customer experience, their competitive advantage. And so it's blueprint. This blueprint tells how to collect data, where to send the data, what changes I need to make for the data. So overview ga ante data architecture chesedi. So that's how data architecture thing works. ఇదంతా వర్క్ అయ్యి వ్యవహారం కాదులే కానీ బెస్ట్ ఒక బుక్ డౌన్లోడ్ చేశారు. ఈ బుక్ని గోత్రూ అవుదాం, ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకుందాం, అది బెస్ట్. ఓకే సరే, డేటా ఆర్కిటెక్చర్, డేటా మోడలింగ్ ఇవన్నీ పక్కన పెడదాం. అసలు ముందర రియల్ టైంలో యాజ్ ఆఫ్ నో డేటా ఎలా ఉందో చూద్దాం. ఈ డెఫినేషన్స్ అన్నీ ఎవడో ఒకటి ఇచ్చాడు, అవన్నీ మనకు అవసరం లేదు. 360 pages ఉన్నాయి, మెల్లమెల్లగా ప్రొసీడ్ అవ్వడం, ఎంతవరకు అయితే అంత. ఓకే, deciphering data architectures, choosing between modern data warehouse, data fabric అంట, data lake house అంట, data mesh అంట.
2024 అంటే లేటెస్టే. ఈ బుక్ కొంచెం పైన వచ్చినా ఏదో ఒకటి ప్రిపేర్ అవ్వచ్చు. సో లెట్ స్టార్ట్. ఏమంటాడు వీడు నెక్స్ట్? ఫస్ట్ వాడి కెరియర్ గురించి ఇవన్నీ నాకు అవసరం లేదు, 10 పేజీలు వేస్ట్, ఫౌండేషన్ ఇది వేస్ట్, నాకు బిగ్ డేటా ఈ తలనొప్పి అంతా ఇదంతా కంపెనీస్ను ఇవన్నీ అవసరం లేదు నాకు. బిగ్ డేటా అంటే 6 V's. నాకు తెలిసిన 6 V's. Even though the term big is used in big data, it's not just about size of data, it's also about all the data, big or small, within your company and all the data outside your company. బిగ్ డేటా పేరుకే బిగ్ డేటా, కానీ అది జస్ట్ డేటా. మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి వాళ్ళు పెట్టిన పేరు అంటున్నాడు. ఏదన్నా డేటా బిగ్ ఆర్ స్మాల్, దట్ ఈస్ ఏ కంపెనీలో అయినా కూడా, ఏ ఫార్మాట్లో అయినా కూడా అది బిగ్ డేటా లాగా అర్థం చేసేసుకోవడమే మనం. సో ద బెస్ట్ వే టు డిఫైన్ బిగ్ డేటా ఈస్ టు థింక్ ఆఫ్ ఇట్ యాజ్ ఆల్ డేటా, నో మ్యాటర్ ఇట్ సైజ్, వాల్యూమ్. మనకు తెలిసిన 6 వీల్లో 3 వీలు ఇక్కడ ఉన్నాయి. వాల్యూమ్, స్పీడ్, వెలాసిటీ, వెరైటీ, ఎలాంటి ఫైల్ టైప్ అయినా. ఇన్ అడిషన్ టు దట్ there are 3 more factors that you can describe data: veracity, variability, value. సో ఆ 6 V's కాంబినేషనే బిగ్ డేటా. బిగ్ డేటా అంటే రియల్ టైం డేటా. వాల్యూమ్, ఎంత వాల్యూమ్, ఫస్ట్ మనం అనుకున్న వాల్యూమ్, ఎంత వాల్యూమ్ అయినా పర్లేదు, స్మాల్ ఆర్ బిగ్. వెలాసిటీ, కొన్ని రియల్ టైం ఉంటాయి, కొన్ని బ్యాచ్ ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు. చెప్పుకున్నాం కదా మొన్న. రియల్ టైం అంటే ఎప్పటికీ కూడా అనాలిసిస్ చేయడానికి, ఆడికి ఆగక ఎంబటే నాకు రిజల్ట్స్, ప్రిడిక్షన్స్ ఇవన్నీ కావాలనుకునేటోడు రియల్ టైం డేటా ఇంజెస్ట్ చేసుకుంటాడు. బ్యాచ్ అంటే తర్వాత అయినా పర్లేదని చెప్పి. వాల్యూ అంటే దాని నుండి వాడికి ఏమి ఒరుగుతుంది. వెరైటీ ఏంటి? మన ఐఓటీ సెన్సార్ డేటా, మొబైల్ డేటా, సోషల్ మీడియా డేటా, ఇవన్నీ వెరైటీ కిందకి వెళ్ళినాయి. వేరియసిటీ అంటే వేరియింగ్ డిగ్రీస్ ఆఫ్ ట్రస్ట్ ఇన్ డేటా అనలైజ్. ఇదేందో నాకు అర్థంగానే చూద్దాం. వేరియబిలిటీ అంటే ఆ డేటా నుంచి ఏమేమి అవుట్పుట్ క్రియేట్ చేయొచ్చు, రిపోర్ట్సా, అప్లికేషన్సా, డేటా సైన్సా. వెరాసిటీ అంటే ఏమంటాడు? ఈజ్ అబౌట్ యాక్యురసీ అండ్ రిలయబిలిటీ ఆఫ్ డేటా అంట. ఓకే, వెరాసిటీ అంటే యాక్యురసీ అండ్ రిలయబిలిటీ ఆఫ్ డేటా. సో అది బిగ్ డేటా. ఈ బొమ్మ గుర్తుపెట్టుకోవాలి. బిగ్ డేటా అంటే కంగారు పడక్కర్లే. చిన్న డేటా అయినా పెద్ద డేటా అయినా బిగ్ డేటానే. మనం ఏదో అనుకున్నాం ఇన్ని రోజులు, కానీ ఈ బుక్ ప్రకారం కూడా అదే ఉండాలి. సో దట్స్ ఫైన్. సో వాల్యూము, వెరైటీ, వాల్యూమ్, వెలాసిటీ, వాల్యూ, వెరాసిటీ, వెరైటీ, వేరియబిలిటీ, వీటితో తెలిసిన పేర్లన్నీ బిగ్ డేటానే. ఓకే, సో దట్స్ ఫైన్. సో బిగ్ డేటా గురించి కొంచెం అట్లీస్ట్ ఐడియా వచ్చిందని అనుకుంటున్నా. ఇక్కడ టెక్నికల్ లేదు, సో మనం సేఫ్. టెక్నికల్ వచ్చిన తర్వాత ఆలోచిద్దాం. కలెక్టింగ్ బిగ్ డేటా అలౌస్ కంపెనీస్ టు గెయిన్ ఇన్సైట్స్ దట్ హెల్ప్ దెమ్ మేక్ బెటర్ బిజినెస్ డెసిషన్స్. అది నాకు తెలుసు. ప్రెడిక్టివ్ అనాలిసిస్ అన్నాడు. సో డేటా ఈజ్ లైక్ ఆయిల్. ఓకే, ఇది గుడ్ ఎగ్జాంపుల్. డేటా ఈజ్ లైక్ ఆయిల్. ఇట్స్ a raw material that need to be extracted, refined and processed in order to be useful. In the case of data, that involves collecting, storage and analyzing it in order to gain insights. It's incredible value. Company that collects and analyze large amounts of data can use it to improve their products and services. It is used in variety of ways. అది తెలిసిందే, ఇదంతా సోది అర్థమైంది. సో ఇట్ కెన్ సోర్స్ ఆఫ్ పవర్ అండ్ ఇన్ఫ్లుయెన్స్. సో మనం ఇంతసేపు డిస్కస్ చేసింది ఇంకో పేజ్ రాసాడు. సో ఇది కూడా వేస్ట్. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, ఇక్కడ బిగ్ డేటా డీటెయిల్స్ ఉన్నాయి చూడండి. సో బిగ్ డేటా ప్రాసెసింగ్లో డేటాబేస్ డేటా వస్తుంది, ఐఓటీ సెన్సార్ డేటా వస్తుంది, సోషల్ మీడియా డేటా వస్తుంది, ఇమేజెస్, వీడియోస్ వస్తున్నాయి, డాక్యుమెంట్స్ డేటా కూడా వస్తుంది, లో వాల్యూ డెన్సిటీ and high value density in the insights. So I can collect data from any sources such as IoT devices, weblogs, as well as older sources such as LOB, line of business, enterprise resource platform, customer relationship management. This data can be in multiple formats. అంతే కదా, ఇవన్నీ ఇది ఒకటేమో ఐఓటీ సెన్సార్ డేటా ఏ ఫార్మాట్లో ఉంటుందో మనకు తెలియదు. ఎల్ఓబి అంటే లైన్ ఆఫ్ బిజినెస్, లెగసీ సిస్టమ్స్ మనకు ఏ ఫార్మాట్లో ఉంటుందో తెలియదు. సోషల్ మీడియాది మనకి ఏ ఫార్మాట్లో ఉంటుందో తెలియదు. డాక్యుమెంట్స్ ఏ ఫార్మాట్లో ఉంటాయో తెలియదు. ఇవన్నీ తీసుకొచ్చి వాడేస్తున్నారు.
It can come over in batches, say once an hour. Batch ante once an hour, or it can be streamed in a multiple times a second. So real time streaming. The continuous గా రావచ్చు, రియల్ టైమ్ స్ట్రీమింగ్ బ్యాచెస్లో రావచ్చు 1 hour. Okay, so it's important for companies to understand where they are in their journey to use data compared to other companies. This is called data maturity. And the next data maturity అంటే ఐ మీన్ లైక్ ఎందుకు డేటా కావాలి, దేనికి కావాలి, ఎవరికి కావాలి, ఇవన్నీ తెలియాలి. అదే డేటా మెచ్యూరిటీ అంటే. సో దట్స్ వాట్ చెప్తున్నాడు. ఓకే, నౌ డేటా మెచ్యూరిటీ, డేటా ట్రాన్స్ఫర్మేషన్, 360 కస్టమర్ 360 degrees, ఇవన్నీ సోది. ఇవన్నీ డిజిటల్ డేటా structured data is transacted and locally managed data used reactively. Structured data is managed and analyzed centrally and informs the business. Predictive. ఓకే, ఒక డేటా ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, డేటాని తీసుకొచ్చి ఎలా యూటిలైజ్ చేసుకుంటున్నాం అనేదే డేటా మెచ్యూరిటీ. సో ఈ సెక్షన్ మనకి ఇమీడియట్గా అవసరం లేదు, ఎందుకంటే మనకు ఆల్రెడీ ఇవన్నీ తెలుసు. సో కొత్తగా మనం కన్ఫ్యూజ్ అవ్వడం తప్పితే డేటా ఇమీడియట్గా అవసరం లేదు. ఓకే, బిజినెస్ ఇంటెలిజెన్స్ ఇదంతా బాగానే ఉంది. ఇన్ సమ్మరీ వాట్ యూ విల్ లెర్న్: బిగ్ డేటా ఈజ్ అండ్ హౌ ఇట్ కెన్ హెల్ప్ యూ అండ్ యువర్ ఆర్గనైజేషన్ మేక్ బెటర్ డెసిషన్స్. ఓకే, చాప్టర్ 2లో ఏదో చెప్తాడంట, చూద్దాం. టైప్స్ ఆఫ్ డేటా ఆర్కిటెక్చర్స్. ఎస్, ఇది మనకు అవసరం. ఓకే, సో ఇక్కడ వరకు బిగ్ డేటా కాన్సెప్ట్ అర్థమైంది. బిగ్ డేటా, హడూప్, హడూప్ ఈజ్ అ ఫ్రేమ్వర్క్, స్కాలా ఈజ్ అ ఫ్రేమ్వర్క్. సో మనము ఇవన్నీ చూసేసి మనం కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు. సో టైప్స్ ఆఫ్ డేటా ఆర్కిటెక్చర్స్. So it is absolutely vital to invest time for upfront designing and building the right data architecture. I found out the hard way early in my career. I was so excited to start building my solution that I breezed over important decision about design of architecture. 3 months into the project, I realized we essentially had to restart the project, wasting. When building a data solution, a data architecture defines high-level architecture approach and concept to follow, outlines a set of technologies to use, and states the flow of data that will be used to build your data solution to capture big data. Deciding on a data architecture can be very challenging. You can flick through a book to find a stock list of architecture. There is no simple. The major types of high-level architecture approaches are exactly what this book is about. It's not stock list, but it will give you a sense of what they are all about, although it's useful to separate data architectures into types based on characteristics. సో ఈ సోదంతా ముందర బుక్ చదివే బదులు ఈ లోపల ఇమీడియట్గా నా ఎక్స్పీరియన్స్ దగ్గర డేటా ఆర్కిటెక్చర్ చెప్తా. డేటా ఆర్కిటెక్చర్ ఎండ్ ఆఫ్ ద డే డేటా ఆర్కిటెక్చర్ ఎనీ ప్రాజెక్ట్లో డేటా ఎలా స్టోర్ చేస్తాం అనేది. మనకు సోర్స్ డేటా ఉంటుంది, టార్గెట్ అనేది రిపోర్ట్ అన్న ఫైల్స్లో అన్న డేటా ఉంటుంది. ఓకే, మధ్యలో ఉన్న సిస్టమే మన డేటా ఆర్కిటెక్చర్. మన ఆర్కిటెక్చరే ఇది. ఓకే, ఇదంతా మన ఆర్కిటెక్చర్, మన పరిధిలో ఉండేది అవర్ సిస్టమ్. కొత్తగా ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. ఇక్కడ కింద ఏదో ఉంటుంది. ఇది మన సిస్టమ్. సోర్స్ నుండి వీళ్ళకి ఏవో రిపోర్ట్స్ ఫైల్స్ కావాలి, అది రిక్వైర్మెంట్. ఇది మన సిస్టమ్ గురించే మనం ఎక్కువ ఆలోచిస్తాం. సో మన సిస్టమ్కి ఒక సోర్స్ నుంచి ఒక డేటా వస్తుంది, మనం బయటికి ఇది పంపాలి. మన సిస్టమ్ నుండి సోర్స్ నుండి ఒక డేటా వస్తుంది, బయటికి ఇది పంపాలి. మన సిస్టంలో ఏదన్నా ఉండొచ్చు. ఇప్పుడు నా ఆఫీస్ ఉంది, నా ఆఫీస్లో మల్టిపుల్ రూమ్స్ ఉన్నాయి. ఇలానే నా సిస్టంలో కూడా మల్టిపుల్ రూమ్స్ ఉంటాయి. దానిలో ఏమవుతుందో అనేది వీడికి అవసరం లేదు, సోర్స్ నుంచి పంపించేటోడికి అవసరం లేదు, టార్గెట్ ఏది కావాలో వాళ్ళకి అవసరం లేదు. బట్ వాళ్ళకి ఒకటి కావాలి, అది ఈ సిస్టంలో నేను ఎలా అన్నా తెప్పించుకోవచ్చు. నేను ఒక టూల్ వాడచ్చు, మల్టిపుల్ టూల్ వాడచ్చు, నా బడ్జెట్ బట్టి. సో డేటా ఆర్కిటెక్చర్కి ఇమీడియట్ థింగ్ సో టూల్స్. మనం అనుకున్నట్టు ఏం టూల్స్ వాడతాం. ఓకే, టూల్స్ ఇవన్నీ మారుతూ ఉంటాయి, టూల్స్ విల్ చేంజ్. సో బేసిక్ థింగ్ కావాల్సింది ఏం కావాలి, రిక్వైర్మెంట్ ఈజ్ అ ఫస్ట్ థింగ్.
ఓకే. ఆ రిక్వైర్మెంట్ నుంచే స్టార్ట్ అవుతుంది. రిక్వైర్మెంట్ నుండి వచ్చిన తర్వాత అసలు ఏం కావాలి, రిక్వైర్మెంట్ వచ్చిన తర్వాత వాట్ డూ యూ వాంట్. ఫస్ట్ థింగ్ ఏంటి, అండర్స్టాండ్ ద రిక్వైర్మెంట్. అంతే కదా, నా సిస్టమ్ నుండి ఒక డేటా బయటకి ఒక ఫార్మాట్లో వెళ్ళాలి అంటే వాడికి ఏం కావాలి, అండర్స్టాండ్ ద రిక్వైర్మెంట్. సో రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ బేసిక్ క్రూషియల్. ఓకే, ఆ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అనేది దానిలోనే నువ్వు చాలా తెలుసుకోవాలి. వాట్ ఈజ్ నీడెడ్ ఈజ్ అ కీ, అంతే. సో ఇప్పుడు ఏం కావాలి, వాడికి రిపోర్ట్ కావాలా, ఫైల్ కావాలా, వాడి దగ్గర ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మనకు ఊరినే నోట్తో చెప్తే అవ్వదు, ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. వాడి దగ్గర ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, ఇవన్నీ. తర్వాత ఆస్క్ ఫర్ శాంపుల్ డేటా, అంతే కదా, డాక్యుమెంటేషనే కాదు. ఇక్కడ నీకు సోర్స్ నుంచి ఏం డేటా వస్తుందో నీకు తెలియకుండా టార్గెట్ నేను ఇచ్చేస్తా అంటే అవ్వదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఆయిల్ ఎగ్జాంపుల్ తీసుకుందాము. నాకు రిఫైన్డ్ ఆయిల్ కావాలంటే అసలు రా ఆయిల్, శాంపుల్ రా ఆయిల్ నుంచి నేను రిఫైన్ చేయగలుగుతాను లేదు, నేను టెస్ట్ చేయాలి కదా. అది లేకుండా అవ్వదు కదా. శాంపుల్ ఆయిల్ అన్నా ఇవ్వాలి కదా వాడు. సో బేసిక్ శాంపుల్ ఆయిల్ ఇచ్చి నువ్వు టెస్ట్ చేసేలాగా బేసిక్ ఇవ్వాలన్నమాట. అది ఇవ్వకుండా అవ్వదు. సో డాక్యుమెంటేషన్ అడగాలి, వాడి దగ్గర ఇన్ఫర్మేషన్ అడగాలి అసలు. తర్వాత టార్గెట్ ఎలా కావాలనుకుంటున్నాడో అది కూడా చూడాలి. సో ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకోవాలి, రిక్వైర్మెంట్ని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవడం కొంచెం టైం పడుతుంది. ఇమీడియట్గా వాడు చెప్పంగా నాకు అర్థమవుతుంది అనేది ఏమి ఉండదు. ఇమీడియట్గా వాడు చేయమని నాకు కూడా లేదు. వాడి రిక్వైర్మెంట్ ఇచ్చిన తర్వాత చదువుతాము, వింటాము, అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాం. ఓకే, అవన్నీ అర్థం చేసుకున్న తర్వాతే అవుతుంది. నెక్స్ట్ ఏం కావాలి వాడికి, రిపోర్ట్ కావాలన్నా ఫైల్ కావాలన్నా, అసలు ఏంది వాడి డొమైన్ ఏంటి, వాడి బాధ ఏంటి, వాడి కథ ఏంది, డాక్యుమెంటేషన్ అడుగు, శాంపుల్ డేటా అడుగు. సో ఇఫ్ దే వాంట్ టు సీ డేటా, ఆస్క్ ఫర్ డేటా డిక్షనరీ. అరే నాకు ఇక్కడ డేటా కావాలి, డేటా డిక్షనరీ అడుగు. వాటి ఏమేమి కాలమ్స్ కావాలి, వాటి డేటా టైప్ ఏంది, ఆ కాలం పేర్లు ఏంది, బిజినెస్ డెఫినేషన్ ఏంటి. సో ప్రతి కాలం డేటా టైప్ ఏంటి, బిజినెస్ డెఫినేషన్ ఏంటి, వాడే ఇవ్వాలి. మనకు తెలియదు ఫస్ట్ ప్రాజెక్ట్లో. సో ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్లో అంటే తెలుస్తుంది, కానీ కొత్త ప్రాజెక్ట్స్లో వాడికి ఏం కావాలి అనేది వాడు ప్రాపర్గా చెప్పి డేటా డిక్షనరీ ఇచ్చి ప్రతి కాలంకి వాడు బిజినెస్ యూజ్ కేస్ ఒకటి మనకి ఇస్తేనే వర్క్ అవుతుంది, లేకపోతే అవ్వదు. ఓకే, ఆస్క్ ఫర్ ఆబ్జెక్టివ్, అంతే. ఆల్మోస్ట్ కీ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఇవన్నీ దీనిలోనే కవర్. ఆస్క్ ఏమైనా డేటా ఏమైనా మార్చాలా. కొన్నిసార్లు నాకు డేటా యాస్టీస్ కావాలంటాడు. సోర్స్ డేటా అనేది నాకు టార్గెట్లో రిఫ్లెక్ట్ అయ్యేలా చూస్తే చాలు అంటాడు. సో అప్పుడు కొన్నిసార్లు నాకు కొంచెం మ్యానిపులేషన్స్ కావాలంటారు. సో ఇవన్నీ కనుక్కోవాలి. అరే నీకు ఏమైనా యాస్టీస్ కావాలన్నా డేటా, లేకపోతే ఏమైనా మార్చాలా, ఇవన్నీ వాడిని అడగాలన్నమాట. అడిగితేనే వర్క్ అవుతుంది. ఓకే, సోర్స్ డేటా అండర్స్టాండింగ్. నీకు సోర్స్ డేటా అర్థం కాకుండా నువ్వు టార్గెట్ ఇవ్వలేవు. నువ్వు రా ఆయిల్ ఏంటో తెలియకుండా నువ్వు ఫైనల్గా రిఫైన్డ్ ఆయిల్ ఇస్తా అంటే అవ్వదు. నీకు రా ఆయిల్ గురించి బాగా తెలియాలి, ఎలాంటి ఆయిల్, ఎప్పటి ఆయిల్, ఎక్కడ ఆయిల్, ఇవన్నీ. ఓకే, టార్గెట్ ఎలాంటిది కావాలో కూడా తెలియాలి నీకు. సో రా ఆయిల్ ఇచ్చేసి రిఫైన్డ్ ఆయిల్ ఎలా కావాలో వాడు చెప్పకపోతే మళ్ళీ వేస్ట్ కదా. ఆ రెండు కావాలి. వాడు ఇచ్చిన శాంపుల్ డేటాని నువ్వు అనలైజ్ చేయాలి, అన్ని డౌట్స్ క్లియర్ చేసుకోవాలి. సిల్లీ అయినా పర్లేదు, అన్నీ క్లియర్ చేసుకోవాలి. సోర్స్ ఏ ఫార్మాట్లో ఉంటుంది, టార్గెట్ ఏ ఫార్మాట్లో కావాలి, ఎంత వాల్యూమ్ ఆఫ్ డేటా వస్తుంది జనరల్గా, ఏ లొకేషన్లో అప్లోడ్ చేస్తున్నావు, షేర్ పాయింట్లో ఉంటుందా, డేటాబేస్లో ఉంటుందా, నాకు డేటా ఎక్కడి నుండి వస్తుంది, సింపుల్. ఎప్పుడెప్పుడు అవైలబుల్ ఉంటుంది డేటా, నీకు ఎప్పుడెప్పుడు టార్గెట్కి డేటా కావాలి. ఓకే, అసలు నువ్వు నాకు డేటా ఎలా పంపాలనుకుంటున్నావు, ఎలా పంపుదాం అనుకుంటే, ఇవన్నీ క్వశ్చన్స్ అన్నీ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్లో వస్తాయి. రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ తర్వాత నువ్వు అనాలిసిస్, మోడలింగ్ చేస్తావు. ఇవాళకి చాలు ఇది.